హైదరాబాద్ పరిధిలో ఓటర్ల ముసాయిదా జాబితా ఇప్పుడు రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తుంది. సర్ ప్రక్రియ పుణ్యమా అని ఏకంగా 43 లక్షల మంది ఓటర్లు గల్లంతు కాబోతున్నారన్న వార్త ప్రధాన పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ముఖ్యంగా గత 10 ఏళ్లుగా నగరంలో ఏకచక్రాధిపత్యం చెలాయించిన ప్రతిపక్ష బీఆర్ఎస్ ను ఈ పరిణామం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఓటర్ల సంఖ్య తగ్గితే అభ్యర్థులకు ఖర్చు తగ్గుతుందనే చిన్న ఊరట ఉన్నా అసలు ఓటు బ్యాంకుకే గండి పడుతుందనే భయం గులాబీ దళాన్ని వెంటాడుతుంది. ఇంత భారీ స్థాయిలో ఓట్లు డిలీట్ అయితే బీఆర్ఎస్ ఎదుర్కోబోయే రాజకీయ నష్టం ఎంత? ఈ గల్లంతైన ఓటర్ల సంఖ్యతో త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల రూపురేఖలు ఎలా మారబోతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియ రాజకీయ పార్టీలకు ఒక పీడకలగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ సహా దాని చుట్టుపక్కల ఉన్న శివారు నియోజకవర్గాల్లో ఏకంగా 43 లక్షల మంది ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితా నుంచి శాశ్వతంగా తొలగింపునకు గురవుతున్నాయన్న అధికారిక సమాచారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఈ పరిణామంతో కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ పార్టీలో టెన్షన్ నెలకొన్నప్పటికీ అన్నింటికంటే ఎక్కువగా ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి శిబిరంలోనే ఈ గుబులు స్పష్టంగా కనిపిస్తోంది. ఓటర్ల సంఖ్య భారీగా తగ్గడం వల్ల భవిష్యత్తులో ఎన్నికల ప్రచార ఖర్చులు, ఓటర్లకు చేసే వ్యయం తగ్గుతుందనే ఒక చిన్న రిలీఫ్ నాయకుల్లో ఉన్నప్పటికీ అసలు ఏ ప్రాంతాల్లో ఎంతమంది తమ కరుడగట్టిన మద్దతుదారుల ఓట్లు గల్లంతయ్యాయోనన్న భయం మాత్రం పార్టీ అధినాయకత్వాన్ని తీవ్రంగా వేధిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో గెలిపోటములను శాసించే స్థాయిలో ఓట్లు డిలీట్ అవుతూ ఉండడంతో ఇది అంతిమంగా నగరంలో ఎవరి కొంప ముంచుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి గ్రేటర్ హైదరాబాద్, దాని పరిసర నియోజకవర్గాల్లో భారత రాష్ట్ర సమితి ప్రభావం అత్యంత బలంగా ఉంటూ వస్తోంది. నాడు పురపాలక శాఖ మంత్రిగా, పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న కేటీఆర్ నగరంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో, ఎన్నికల వ్యూహాలను పకడ్బందీగా అమలు చేయడంలో ఎంతో శ్రమించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచి బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటికీ గ్రేటర్ పరిధిలో మాత్రం ఏకంగా 15కు పైగా స్థానాలను గెలుచుకొని తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. కనీసం ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ ఇక్కడ బోని కొట్టలేకపోయింది. నగరంలో సంస్థాగతంగా తాము అత్యంత బలంగా ఉన్నామనే ధీమాతో ఇన్నాళ్లు ఉన్న గులాబీ శ్రేణులకు ఇప్పుడు సర్ ప్రక్రియ రూపంలో 43 లక్షల ఓట్లు డిలీట్ కావడం శరాఘాతంగా మారింది. ఈ భారీ ఓట్ల గల్లంతు ప్రభావం భవిష్యత్ రాజకీయాలపై, మరీ ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఏ స్థాయిలో పడుతుందోనన్న తీవ్ర ఆందోళన పార్టీ ముఖ్య నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నెల 17న ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేయబోయే ముసాయిదా ఓటర్ల జాబితాతో ఏ నియోజకవర్గంలో ఎంత డ్యామేజ్ జరిగిందనే దానిపై ఒక స్పష్టమైన క్లారిటీ రానుంది. అయితే గ్రేటర్ పరిధిలో ప్రధానంగా ఆంధ్ర సెటిలర్ల ఓట్లు అత్యధికంగా గల్లంతయ్యాయనే వాదనలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నగరంలో స్థిరపడిన సెటిలర్లు బీఆర్ఎస్ పార్టీకే అండగా నిలబడ్డారని కేసీఆర్, కేటీఆర్ అనేక సందర్భాల్లో బహిరంగంగానే ప్రకటించారు. 2 చోట్ల ఓట్లు ఉన్నవారిపై అంటే డబుల్ ఎంట్రీల విషయంలో ఎన్నికల సంఘం ఈసారి అత్యంత కఠినంగా వ్యవహరించడం, తప్పుడు వివరాలిస్తే జైలు శిక్ష తప్పదన్న భయంతో నగరంలో నివసిస్తున్న అనేక మంది సెటిలర్లు స్వచ్ఛందంగానే ఇక్కడి జాబితా నుంచి తప్పుకున్నారని సీఈఓ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దశాబ్దాలుగా తమకు వెన్నెముకగా నిలిచిన ఈ సెటిలర్ ఓటర్లు ఇలా భారీ స్థాయిలో దూరమైతే ఆ నష్టం మరే పార్టీ కంటే కూడా గులాబీ పార్టీకే అత్యధికంగా ఉంటుందని ఆ పార్టీ క్షేత్రస్థాయి నాయకులు, నగర లీడర్లు సైతం అంగీకరిస్తున్నారు. గత 10 ఏళ్లలో ప్రభుత్వం కల్పించిన మౌలిక వస్తులు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, ఐటీ రంగం అభివృద్ధి లాంటి అంశాలతో పాటు స్థానిక నాయకులకున్న బలమైన నెట్వర్క్ వల్లే నగర ప్రజలు తమకు బ్రహ్మరథం పట్టారని బీఆర్ఎస్ నేతలు ఎప్పుడూ గొప్పగా చెప్పుకుంటారు. ఒకచోట బీజేపీ, 7 చోట్ల మజ్లిస్ మినహా నగరమంతా బీఆర్ఎస్ పార్టీకి ఒక అభేద్యమైన కోటగా నిలిచింది. కానీ ఇటీవలి కాలంలో జరిగిన కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో, అలాగే జూబ్లీహిల్స్ లాంటి ప్రతిష్టాత్మక స్థానాల్లో ఆ పార్టీ ఊహించని చేదు అనుభవాలను ఎదుర్కొంది. ఈ తరుణంలో ఇప్పుడు సర్ ప్రక్రియ రూపంలో నగరంలో ఒక అతిపెద్ద అగ్ని పరీక్ష ఎదురు కాబోతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్లో క్లీన్ స్వీప్ చేయడాన్ని తన సొంత వ్యూహంగా తన ఖాతాలో వేసుకున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు ఈ ఓట్ల గల్లంతు వల్ల ఎదురయ్యే రాజకీయ విపత్తును, సవాళ్లను ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీకి జరగబోయే ఈ భారీ డ్యామేజ్ను కూడా ఆయన బాధ్యతగా తీసుకుంటారా అన్న గుసగుసలు స్థానిక నాయకుల్లో తీవ్రంగా సాగుతున్నాయి. ఓటర్ల జాబితా ప్రక్షాళనతో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు భారత రాష్ట్ర సమితి నగర నాయకత్వం ఇప్పటినుంచే భారీ డ్యామేజ్ కంట్రోల్ చర్యలను చేపట్టింది. డిలీట్ అయిన వారిలో కనీసం తమ మద్దతుదారులైన వారిని వెతికి పట్టుకుని సరైన ఆధారాలతో గ్రీవెన్స్ పీరియడ్లో తిరిగి వారి పేర్లను నమోదు చేయించేలా బూత్ స్థాయి నేతలకు దిశానిర్దేశం చేస్తోంది. ఒకవేళ సెటిలర్లు శాశ్వతంగా సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవడం వల్లే ఓట్లు తగ్గాయని నిర్ధారణ అయితే దానికి ప్రత్యామ్నాయంగా తమకున్న స్థానిక పలుకుబడితో ఇతర పార్టీలకు మద్దతుగా ఉన్న సాధారణ ఓటర్లను ఆకర్షించేలా సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ముసాయిదా జాబితా విడుదలైన వెంటనే ఏ కాలనీలో ఎన్ని ఓట్లు తగ్గాయి, గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ ఎంత అనే నివేదికలు తెప్పించుకుని పక్కా యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నారు. ఈ ఏడాది చివర్లోగా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి మళ్లీ పార్టీని బలోపేతం చేయడమే ఏకైక టార్గెట్గా గులాబీ దళం అడుగులు వేస్తోంది. పార్టీలో ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న భారీ మెంబర్షిప్ డ్రైవ్తో అయినా కేడర్లో మళ్లీ పోరాడే కాన్ఫిడెన్స్ వస్తుందని గ్రేటర్ లీడర్లు ఆశిస్తున్నారు.